హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది రీసెంట్గానే. సో ఇప్పుడు మనం ఇది అఫీషియల్ అప్డేట్, ముంబై జోన్లో ఉన్నాం మనం. ఓకే, వెబ్సైట్ అయితే ఇక్కడ మీకు చూడండి, క్లిక్ హియర్ టు వ్యూ నోటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇగ్నోర్డ్ ఫర్ స్పెసిఫిక్ ట్రేడ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ సిబిఐటి. ఏదైతే మనకి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి సైకో టెస్ట్ అయితే జరగబోతుంది కదా, వాటికి మొన్న జరిగిన ఎగ్జామ్లో స్పెసిఫిక్ ట్రేడ్స్లో ఏ క్వశ్చన్స్ ఇగ్నోర్ చేశారు అంటూ మనకైతే ఒక నోటీస్ అయితే వచ్చింది. దాని గురించి చూద్దాం. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు క్లియర్గా అయితే చూడండి, అండ్ ఇది అఫీషియల్ నోటీస్. ఓకే, నోటీస్ ఆన్ క్వశ్చన్స్ ఇగ్నోర్డ్ ఫర్ స్పెసిఫిక్ ట్రేడ్ షార్ట్ లిస్టింగ్ ఫర్ సిబిఐటి ఏఎల్పి 2024 సంబంధించింది. అయితే ఏమేమి క్వశ్చన్స్ అని ఇక్కడ ఇచ్చారు. సో 2 మే జరిగింది ఫస్ట్ షిఫ్ట్. అందులో ఈ క్వశ్చన్ ఐడి ఉందంట, మెకానిస్ట్ ట్రేడ్. సో దానికి సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్ అని. ఓకే, అలాగే మనకి ఇగ్నోర్ చేస్తారు. అదేవిధంగా అదే రోజు సేమ్ దానిలో ఇంకో క్వశ్చన్ ఐడి కూడా ఇగ్నోర్ చేశారు షిఫ్ట్ 1లో. సేమ్ అలాగే 6th మేన 2. ఓకే, ఏమేమి ట్రేడ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫిట్టరు, మెకానిస్ట్, టర్నర్, ఇట్లాగా అన్నీ అయితే ఇచ్చారు ఒక్కొక్క దానికి సంబంధించి. అయితే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఒకసారి మీరు లాగిన్ అయ్యి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి మీరు రివైజ్డ్ ఆన్సర్కి ఏమొచ్చింది, అసలు వచ్చిందా లేదా చూడండి, చూసి డౌన్లోడ్ చేసుకోండి. పాత దానికి దీనికి మీకు లాస్ట్ టైంకి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అండ్ స్కోర్ కార్డులో ఉన్న ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి, ఇవన్నీ అర్జెంటుగా చూసుకోండి. అలాగే స్కోర్ కార్డులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ మొన్న ఇచ్చిన దానికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అన్నీ ఒకసారి ఫాస్ట్గా చూసుకుని, ఎవరైతే ఇప్పుడు కూడా పాస్ అని ఉందో వాళ్ళు మీకు మార్క్స్ యాడ్ అవుతాయి అనుకుంటే కావాలంటే రైజ్ చేసుకోవచ్చు. లేదు పీక్ మూమెంట్ మనం చదువుకోవడం మీదే ఫోకస్ చేద్దాం సిబిఐటికి అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. బట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకవేళ మీకు ఏమన్నా తేడాగా ఉంది క్వశ్చన్స్లోను, అంటే మీకు ఇప్పుడు ఇచ్చిన రివైజ్డ్ ఆన్సర్ కీకి ఇగ్నోర్డ్ వీటిల్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అంటే ఎంతవరకు సాల్వ్ అయింది ఏంటి అన్నది మనకి తెలియదు, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మీకే తెలియాలి. సో మీకేమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయండి, సో దట్ మనకి తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేయొచ్చు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే. ఓకే, మీకు ఇంతకుముందు అయితే క్వశ్చన్ పేపర్లోను స్కోర్ కార్డులోను సేమ్ నెంబర్ ఆఫ్ ఇగ్నోర్డ్ క్వశ్చన్స్ అయితే లేవు కదా, ఫస్ట్ అయితే అది చెక్ చేసుకోండి అది సార్ట్అవుట్ అయ్యిందా. సార్ట్అవుట్ అయితే మీ మార్క్స్ అన్నీ ఓకేనా, సో అవన్నీ ఓకే అనుకుంటే వదిలేసేయండి. అది కూడా కింద అయితే కామెంట్ చేయండి, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంది అంటే కూడా కామెంట్ చేయండి, మనకు తెలుస్తుంది ఫర్దర్గా ఏం చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడవచ్చు. ఓకే, అలాగే మీ క్వశ్చన్ పేపర్ హెచ్టిఎంఎల్ రెస్పాన్సెస్ ఫర్ సిబిటి 2 19th జరిగింది, 2nd జరిగింది, 6th జరిగింది, ఈజ్ నౌ లైవ్ అండ్ వ్యూడ్ బై క్యాండిడేట్స్ నో. అంటే ఇంతకుముందు మనకి తీసేస్తాం, రిమూవ్ చేస్తాం అని చెప్పారు కదా, మళ్ళీ లైవ్ అయితే చేశారంట. ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది కామెంట్ చేయండి, అండ్ మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది కూడా కామెంట్ చేయండి. ఓకే, ఎవరైతే సిబిఐటి సైకో టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మన ప్లేలిస్ట్ అయితే చూసుకుని అయితే వెళ్ళండి. అన్ని ట్రేడ్స్కి సంబంధించి అన్నిటికీ ఏమేమి ఉంటాయో బ్యాటరీస్కి వాటికి ట్రిక్స్ అయితే నేను ఆల్రెడీ చేశాను ఇంతకుముందే. సో ఒకసారి చూడండి, అండ్ కొత్తగా కూడా కొన్ని ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసాం, అంటే రేపు కూడా ఇంకో 2-3 వస్తాయి. సో అవన్నీ చూసుకుని వెళ్తే మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అలాగే విజన్ సర్టిఫికేట్ గురించి చేసాము, టీ స్కోర్ గురించి చేసాము, అవి కూడా చూసుకోండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది కంప్లీట్గా. మొత్తం తీసుకెళ్లాల్సినవి ఏంటి, తీసుకెళ్ళకూడనివి ఏంటి, లేకపోతే ఎగ్జామ్లో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి మొత్తం తెలుస్తుంది. ప్లేలిస్ట్ అయితే అర్జెంటుగా చూడండి. కావాలంటే కూడా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఇవి కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏఎల్పి సైకో టెస్ట్ ఇందాకే నేను 18th క్లాస్ అయితే పెట్టాను, ఎస్ఆర్ నో టెస్ట్, ఫైండ్ 6 డిజిట్, ఫైండ్ 9 డిజిట్ గురించి. చూడండి వాళ్ళు తప్పకుండా అవి చెక్అవుట్ చేయండి, మీకు ఉపయోగపడవచ్చు. అందులో ఏమేమి చేయకూడదు, ఏం చేస్తే ఫాస్ట్గా చేస్తాం అవన్నీ కూడా చెప్పాను. మిగతా వాటి గురించి కూడా మనం ఫర్దర్గా చేద్దాం. ఓకే, అండ్ ఎవరైతే రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, అది ఏఎల్పి అయినా, గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, ఏ ఎగ్జామ్ అయినా, టెక్నీషియన్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ, అలాగే గ్రూప్ డి ఫుల్ కోర్స్ ఇవి కూడా దొరుకుతాయి. కావాలంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అన్నది మీకు దొరుకుతుంది. నేనైతే ఏఎల్పి అండ్ తర్వాత టెక్నీషియన్ అప్పుడు కలిపి వచ్చింది కదా నోటిఫికేషన్, అదైతే అరౌండ్ 90 మార్క్స్ దగ్గరగా, అంటే 89 పాయింట్ సంథింగ్ స్కోర్తో అయితే క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. అలాగే ఫ్రీగా మీకు ఒకవేళ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే పీడిఎఫ్స్తో పాటు బైలింగ్వల్గా తెలుగు ఇంగ్లీష్ 2 కలిపి విత్ టెస్ట్లు కూడా అక్కడ పెడుతుంటాను.
సో సింపుల్గా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కరెంట్ అఫైర్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడి నుంచి అందులో జాయిన్ అయ్యి ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఐడి అండ్ లింక్ అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎక్కువ టైం లేదు CBIT ఎగ్జామ్కి అంటే సైకో టెస్ట్కి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని గురించి ఏదైనా మాట్లాడాలి అంటే ఇప్పుడే. అలాగే ప్లేలిస్ట్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అలాగే నెక్స్ట్ డే వీడియో కావాలో కామెంట్ చేయండి. లేదు ఆల్రెడీ ఇంతకు ముందు అసలు ఏం ఇష్యూ వచ్చింది ALP ఆన్సర్ కీ గురించి మీకు ఐడియా లేకపోయింటే ఆ వీడియో కూడా చేశాను అనమాట మొన్న. సో ఆ వీడియో కూడా ఇస్తాను. సో చూడండి మీకు దాని గురించి ఒకవేళ ఐడియా కావాలి అనుకుంటే. సో ఈ వీడియోకి అయితే ఇంతగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.